బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత నియోజకవర్గం వికారాబాద్ జిల్లా కొడంగల్లో పర్యటించారు. 103 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మహిళా శక్తి పథకంలో భాగంగా మద్దూరు మండల మహిళా సమాఖ్య సౌజన్యంతో నడుపునున్న ఆర్టీసీ బస్సును సీఎం జెండా ఊపి ప్రారంభించారు. కొడంగల్ మార్కెట్ యార్డ్లోని హెచ్కేఎం బ్రేక్ఫాస్ట్ కిచెన్ హెడ్ ను సందర్శించారు. మిడ్ డే మీల్స్ కిచెన్ భవనానికి సీఎం భూమి పూజ చేశారు. ఆడబిడ్డలు ఎక్కడైతే సంతోషంగా ఉంటారో అక్కడ మంచి పరిపాలన, ఆర్థిక అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి మన పెద్దలు చెప్పినారు. అందుకే ఈనాడు ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బ్రతకాలి, ఆడబిడ్డలు చదువుకోవాలి, ఆడబిడ్డలు ప్రభుత్వ ఉద్యోగాలలో రాణించాలి, ప్రజా పరిపాలనలో వాళ్ళ పాత్ర ప్రత్యేకంగా ఉండాలి అని ఈనాడు మన ప్రభుత్వం సంఘాల సభ్యులతో పాటు ఇతర ఆడబిడ్డలందరినీ కూడా అభివృద్ధి పదం వైపు నడిపించడానికి ఎన్నో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను తీసుకోవడం జరిగింది. ఈనాడు మీకు అందరికీ తెలుసు, ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చినా ఈరోజు కొడంగల్ నియోజకవర్గ ప్రజలు ఎంత అదృష్టవంతులంటే ఒక అక్షయ పాత్ర ద్వారా తినే బండారాలే కాదు, ఈ నియోజకవర్గమే ఒక అక్షయ పాత్ర. ఈ రోజు రోడ్లైనా నీళ్లైనా గంగమ్మ తల్లిని ఇక్కడ నుంచి కృష్ణానది కంచి ఇక్కడి వరకు తీసుకురావడానికి 4500 కోట్లతో గంగమ్మ పరమలు తొక్కుకుంటూ ఈరోజు కొడంగల్ గడ్డ నేల తాకుతుందంటే ఆనాడు రాజశేఖర్ అయితే ఈనాడు మన అన్న రేవంత్ అన్న విషయాన్ని మర్చిపోవద్దని తెలియజేస్తా ఉన్నా. మా అక్కల గౌరవం బస్సెక్కిన, మా అక్కల గౌరవం చీర సారే ఇచ్చిన, మా అక్కల గౌరవమైన జీవన విధానాన్ని నడిపించడానికి, ముందు నడిపించడానికి 1 కోటి మంది మా అక్క చెల్లెళ్లను కోటీశ్వరులను చేయాలనే సంకల్పం. ఇంటికి ఆడ మనిషే పెద్ద మనిషి, ఆ పెద్ద మనిషి చేతిలో 10 రూపాయలు ఉంటే ఇల్లు సుభిక్షంగా ఉంటది అనేటువంటి గొప్ప ఆలోచన. ఆ ఆలోచన కలిగిన నాయకుడు మన రేవంత్ అన్న, మరొక అపర భగీరథుడు. ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ఓనాడు సర్దార్ కాటన్ ని ఏ విధంగా అయితే పూజ చేశారో ఈ కొడంగల్లో 100% వికారాబాద్ జిల్లాలో, నాన్పేట్ జిల్లాలో ఖచ్చితంగా అపర భగీరథుడిని మేము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రత్యేకంగా మహిళలకు సంబంధించి ఉచిత ప్రయాణమే గాని, గ్యాస్ సిలిండరే గాని, మహిళా సంఘాలకు రకరకాల పథకాలే గాని, ఆర్టీసీ బస్సులే గాని, చివరకు పెట్రోల్ బంకులు ప్రతి దాంట్లో మిమ్మల్ని భాగ్యస్వామ్యం చేసి ఈరోజు మనం సారా పండుగ చేసుకుంటాం. చీర ద్వారా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు సుమారు 500 రూపాయల చక్కటి క్వాలిటీతో కూడిన చీరని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, మీ కొడుకో మీ పెద్ద కొడుకో మనందరికీ దార్శనికుడు, ఇవాళ ప్రతి ఒక్క మహిళకు ఇవాళ ఆ చీర అందియాలన్న దృక్పథంతో ఓ మా ఉన్నత కార్యక్రమాన్ని చేపట్టిన మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎక్కువ సమయం తీసుకోకుండా మళ్ళీ ఒక మాట అంటాను, మీరు అదృష్టవంతులు. ఇలాంటి నాయకుని మీరు ఎన్నుకున్నారో, ఇలాంటి నాయకుడు దార్శనికత్వం వహించడము, రేపొద్దున మా ప్రాంతాలలో మేము కూడా ఇదే రకంగా మా ప్రాంతాలకు సేవ చేస్తాము వారి ఆశీస్సులతో చెప్పేసి సవినయంగా తెలియజేస్తూ